ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియపరుస్తుంటున్నాను. నీ హృదయంలో ఒక వ్యక్తికి కానీ, నీ స్నేహితుడికి కానీ, నీ రక్త సంబంధులకు కానీ, నువ్వు అధికంగా ప్రేమించే వ్యక్తికి కానీ స్థానాన్ని ఇచ్చినట్లయితే వాడి ద్వారా నీకు చివరికి దుఃఖము, కన్నీరు, వేదనే మిగులుతుంది. అయితే ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మీ హృదయంలో కేవలం యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే స్థానం ఉండాలి. ఆయన మాత్రమే ప్రభువుగా మీ హృదయంలో ప్రతిష్ఠించబడి, యేసుక్రీస్తు ప్రభువారు నేను పరిపాలించాలని, నిన్ను నడిపించాలని, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నీకు మేలు కలిగే విధంగా, నీకు మంచి ఆలోచనలు, మంచి తలంపుల్ని అనుగ్రహించి దీవెనకరంగా నడిపించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆయన నీ హృదయంలో ప్రతిష్ఠించు, నీ జీవితం దీవెనకరంగా మారుతుంది.